హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. తమ్నైల్లో చూసారు కదండి, శ్రీశైలం ట్రిప్ అయితే మేము వెళ్ళాము. ఇప్పుడు కాదండి, మే స్టార్టింగ్లో అయితే వెళ్ళాము. చాలా ఎండల్లో వెళ్ళాము. టిఫిన్స్కి అయితే అక్కడ మేమైతే ఆగిపోయాము. మార్నింగ్ 4 o'clock అయితే బయలుదేరామండి. చూసారు కదా, వెల్కమ్ టు యూ అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే కనపడుతుంది. మేము ఇలాగా టిఫిన్స్ తినగానే మాకు ఇక్కడైతే ఘాటీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఘాటీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1.5-2 hours అయితే పట్టిందండి శ్రీశైలం వెళ్ళేటప్పటికి. చూడండి, అసలు మే స్టార్టింగ్లో మేము వెళ్ళాం కాబట్టి అక్కడ చాలా ఎండలు అయితే ఉన్నాయి. చెట్లకైతే అసలు ఎక్కడ కూడా గ్రీన్ లీఫ్ అనేది అయితే ఎక్కడ కనపట్లేదు. మొత్తం ఎండకి బాగా ఇదైపోయినాయి. అండ్ ఇది శ్రీశైలం డ్యామ్ అండి. చాలా బాగా అయితే వ్యూ ఉన్నది. కొండ ఎక్కినంతసేపు మనకి డ్యామ్ కనపడుతుందండి, దిగినంతసేపు కూడా డ్యామ్ కనపడుతుంది. డ్యామ్ దాటే వెళ్ళాలండి మనకు శ్రీశైలం. మేము హైదరాబాద్ నుంచి అయితే మార్నింగ్ 4 స్టార్ట్ అయ్యాము. 10:30 కల్లా అయితే వెళ్ళాము. ముందుగా ఇక్కడ మేము సాక్షి గణపతి టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నామండి. ఎవరు వెళ్ళినా సరే ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్లో అయితే దర్శనం చేసుకుంటారంట. వినాయకుడు చాలా బాగా దర్శనం అయిందండి ఆ రోజు. అండ్ సాటర్డే సండే వీకెండ్స్లో వెళ్తే చాలా రష్గా అయితే ఉన్నదండి. అండ్ మేము ఫస్ట్ అయితే అలా దర్శనం చేసేసుకున్నామండి. ఇక్కడ మా ఫ్యామిలీ పిక్స్ అండ్ మేము అందరం ఫ్రెండ్స్తో అయితే కలిపి ఇలా ఫోటో అయితే తీసుకున్నాము. అండ్ ఇది కంప్లీట్ అవ్వగానే మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళిపోయామండి. శ్రీశైలంలో అలాగే రౌండ్స్ తిరుగుతూనే ఉన్నామండి. మేమైతే గంగా సదన్ అని చెప్పి బుక్ చేసుకున్నామండి. అండ్ నెక్స్ట్ ఎక్కడ కూడా బోర్డింగ్ అనేది లేదండి. అండ్ సదన్ గంగా సదన్ అనేది ఎటువైపు అనేది ఇదైతే మనకి టెంపుల్ పక్కకి అయితే ఉన్నదండి. గంగా సదన్ చాలా స్పేసియస్గా ఉన్నది. అండ్ రూమ్స్ కూడా చాలా బాగా పెద్దవి ఇచ్చారండి. అండ్ చూసారు కదా, నేనైతే హోటల్ నుంచి వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. ఆ రోజు చాలా ఎండగా ఉందండి. అది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మీకు అలాగా ఎండగా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ అయితే మేము అన్నప్రసాదానికి అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళింది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళామండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మరాఠీ అండి, వాళ్ళకైతే అసలు లాంగ్వేజ్ రాదు. బట్ పిల్లలకి లాంగ్వేజ్తో సంబంధం లేదు, అసలు చాలా బాగా అయితే కలిసిపోయారండి. అండ్ మేము నెక్స్ట్ అయితే ఇక్కడ రోప్వే అయితే తీసేసుకున్నామండి. ఇక్కడ టికెట్స్ అయితే మేము రోప్వే అండ్ బోటింగ్కి అయితే తీసుకున్నాం టికెట్స్. అండ్ అక్క మహాదేవి టెంపుల్కి అయితే మేము వెళ్దాం అనుకున్నామండి, కానీ చాలా లిమిటెడ్ టికెట్స్ అనేది ఇస్తున్నారంటండి. కాకపోతే 6 o'clock వెళ్ళి లైన్లో నుంచి ఉంటే 100 టికెట్స్ అయితే ఇస్తారంటండి అక్క మహాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే కనుక. ఈవినింగ్ 4కి అయితే వెళ్ళామండి. అండ్ ఈవినింగ్ 6తో క్లోజ్ అండి. ఈవినింగ్ 6 కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే రిటర్న్ అయితే దింపేస్తారండి. చూసారు కదా, రోప్వే అయితే అలా పైకి వస్తుందండి. వీళ్ళు ఖాళీ అయిపోయిన తర్వాత మనమే నెక్స్ట్. అండ్ సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారండి పిల్లలు రోప్వేని, బోటింగ్ని. అండ్ మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రోప్వే అండ్ బోటింగ్ అయితే ట్రై చేయండి. మేము శ్రీశైలం డ్యామ్ వరకు అయితే తీసుకెళ్తారండి బోటింగ్. అండ్ మేము అలా ఎక్కేసిన తర్వాత చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో, కొండల మధ్యలో రివర్ అనేది ఎంత బాగా కనపడుతుందో. అండ్ డ్యామ్ కూడా చాలా బాగా కనపడుతుందండి. శ్రీకి అయితే ఇది ఫస్ట్ టైం అండి ఇలాగ హైట్స్ ఎక్కడం అనేది, కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది. అండ్ చిన్నపిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చూసారు కదా, మనం కిందకి దిగిపోయాం రోప్వే నుంచి. ఆ రోప్వే నుంచి కిందకి దిగగానే మనకి కిందకి ఇంకా మెట్లు అయితే ఉన్నాయండి. అక్కడ మెట్లు దిగిన తర్వాత అక్కడ బోట్స్ అయితే కనపడుతున్నాయి కదా, అదైతే ఎక్కాలండి. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ చాలా మెట్లు అయితే అస్సలు చాలా కష్టంగా ఉంది చాలా ఎక్కడం అయితే. అండ్ చాలా చిన్న చిన్న మెట్లు అండి. కిందకి దిగేటప్పుడు కష్టంగానే ఉంది, పైకి ఎక్కేటప్పుడు అయితే బాగా కష్టంగా ఉంది. సో బీ కేర్ఫుల్ అండి వెళ్ళినప్పుడు అయితే మాత్రం. అండ్ ఇదిగోండి శ్రీశైలం డ్యామ్ దగ్గర వెళ్ళేటప్పుడు మేమైతే పిక్స్ తీసుకున్నాం. వచ్చేటప్పుడు ఎవరికైతే కాలంలో అసలు ఓపిక అయితే లేదండి. అండ్ చూడండి, చాలా జాగ్రత్తగా అయితే మేము దిగి అండ్ బోట్ ఎక్కేసాము. అండ్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ సన్సెట్ అయితే వ్యూ అయితే చాలా బాగుందండి. అండ్ మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే 2 పవర్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయంటండి. ఒకటైతే తెలంగాణది, ఒకటైతే ఆంధ్రాది అంటండి. కృష్ణా రివర్ కూడా చూసారు కదండి, నీళ్ళు ఎంత బాగా ఫ్లో అవుతున్నాయో. మేము అనుకోకుండా అయితే మేము ఈ ట్రిప్కి అయితే వెళ్ళాము. మీకు అక్క మహాదేవి కేవ్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా 6కి అయితే లైన్లో వెళ్తేనే కానీ మనకు ఆ కేవ్స్కి వెళ్ళడం కుదరదండి. మేము కూడా అక్కడికి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా. సో 100 టికెట్సే కాబట్టి మేము ఇదైతే చూస్ చేసుకున్నాం, రోప్వే అండ్ లాంచ్ ఎక్కుదామని చెప్పి. అండ్ లాస్ట్ బోట్ మందే 6 o'clock క్లోజ్ అని చెప్పాను కదండి. అండ్ చూసారు కదా, నైట్ వ్యూ అనేది డ్యామ్ అయితే ఎంత బాగా కనబడుతుందో లైటింగ్లో. అండ్ మనల్ని కూడా రిటర్న్ అయితే తీసుకెళ్ళిపోతున్నారండి ఆ రోప్వే ఎక్కించి. అండ్ చూడండి వ్యూ అయితే, నైట్ వ్యూ అయితే ఎంత బాగుందో. అండ్ ఇక్కడ నుంచి మేము అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. మేము ఫ్రీ దర్శనంలో అయితే నుంచున్నాము. 1 hour అయితే మమ్మల్ని ఆపేశారు, 2 hours అయితే ఆపేశారు. అండ్ మేము 11 అయిపోయింది నైట్ మేము రిటర్న్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే అభిషేకానికి అయితే టికెట్ తీసుకున్నామని చెప్పి మేము 1500 రూపీస్ దర్శనం అభిషేకానికి అయితే తీసుకున్నాము. అండ్
మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి, వాళ్ళైతే 5000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. అండ్ మేమిద్దరం కూడా ఇలాగా ట్రెడిషనల్ వేర్లో అయితే మేము ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత మేము గుడికి వెళ్ళిపోయామండి. ఎక్కడైతే మనకి సెల్స్ అనేది ఎక్కడ అలౌ లేదండి, అందుకే అసలు ఒక్కసారి కూడా నేను టెంపుల్ దగ్గర పిక్చర్ అనేది అయితే తీయలేదు. అండ్ అవి కూడా చాలా బాగా జరిగినాయండి. దర్శనం అయిపోయిన తర్వాత రూమ్స్కి వచ్చేసిన తర్వాత ఇది రూమ్లో లోపల నుంచి వ్యూ అండి, గంగా సదన్. అసలు చాలా స్పేసియస్గా అయితే ఉన్నాయి రూమ్స్. అండ్ అక్కడే హోటల్ కూడా ఉన్నదండి, మీరు ఎక్కడికి వెళ్ళి ఇబ్బంది పడక్కర్లేదు ఫుడ్కి అయితే. అండ్ చూసారు కదా, మేము ఇంకా ఫైనల్గా పిక్స్ తీసుకున్నాము. అండ్ ఆ రోజే మాకు రిటర్న్ కూడా. సో మేము చాలా బాగా బ్లెస్డ్ డే అండి, చాలా బాగా జరిగింది అభిషేకం. మనకైతే 1500 రూపీస్ అయితే పక్కకి రూమ్స్ ఉంటాయండి, అక్కడ అభిషేకం చేయించి మనకి అది తీసుకెళ్ళి దేవుడు మెయిన్ టెంపుల్లో మనతో అయితే మన చేతులతోనే అయితే మనకి అక్కడ అభిషేకం అయితే చేపిస్తారండి. 5000 రూపీస్ అయితే కనుక అక్కడ లోపల మెయిన్ టెంపుల్లోనే పూజ అండ్ అభిషేకం జరుగుతుందండి. అండ్ మేము ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చేసేటప్పుడు తీసుకున్న పిక్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఫైనల్గా మేము అక్కడ లంచ్కి అయితే ఆగామని చెప్పి అక్కడ ఫుడ్ అనేది తీసేసుకున్నామండి. అండ్ మర్చిపోయానని చెప్పడం, ఖచ్చితంగా మీరు లైన్లోకి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్స్ అయితే తీసుకెళ్ళండి. అండ్ చూసారు కదా, రిటర్న్లో కూడా మేము వచ్చేటప్పుడు అయితే ఇక్కడ మేము డ్యామ్ని అయితే షూట్ చేసాము, చాలా బాగుంది. అండ్ మేము ఇక్కడ డ్యామ్ని అయితే క్రాస్ చేసేస్తున్నామండి. బై వే శ్రీశైలం. అండ్ మాకు మళ్ళీ పునర్దర్శనం కావాలని చెప్పి గట్టిగా దండం పెట్టుకొని అయితే మేము వచ్చేస్తున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్.